వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు ప్రమాదంలో మంచిర్యాల పట్టణ గోదావరి తీర ప్రాంత కాలనీలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. నేర సంఘటనలో నిందితులను, సాక్ష్యాధారాలను సేకరించేందుకే మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. లక్షట్పేట, రామకృష్ణపూర్, మందమరి పట్టణాలలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 2 ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడం జరిగింది. దీంతో గోదావరి నదిలోకి నీటి ప్రవాహం పెరగడంతో పరివాహిక ప్రాంతాల్లో ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీర ప్రాంత కాలనీలో ప్రమాద గంటికలు మ్రోగుతున్నాయి. పరిస్థితులను పరిశీలించడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అధికారులతో కలిసి మంచిర్యాల పట్టణ గోదావరి తీర ప్రాంతాలను పరిశీలించారు. గౌతమేశ్వర ఆలయం మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం మెట్ల వరకు నీరు చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాలను పరిశీలించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులు నిండడంతో వాటి గేట్లు ఎత్తి నీటిని వదలడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాద పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎంఆర్ఓ రఫతుల్లా, సిఐ ప్రమోదరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. నేరానికి సంబంధించిన సంఘటనలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాలతో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకొని సంఘటన స్థలం నుంచి రక్త మరకలు, వేలిముద్రలతో పాటు సాక్ష్యాధారాలను సేకరించి మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఓ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, అసిస్టెంట్ డైరెక్టర్ ఐఎఫ్ఎసి మంచిర్యాల ఏ రాము, ఇన్స్పెక్టర్లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిసి హరీష్, పోలీస్ క్లూస్ టీం సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కెరిమేరి మండలం అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బోరిలాల్ గూడకు చెందిన అంగన్వాడీ టీచర్ పవార్ కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతూ అనార్పల్లి వాగును దాటలేక సరైన సమయంలో వైద్యం అందక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ఉండడంతో భుజాల మీద ఎత్తుకొని వాగును దాటించి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు.
లక్షట్పేట పట్టణ మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా లక్షట్పేట పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోపి చిన్న రమేష్, పెట్టెం శ్రీనివాస్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్ ఖాన్, అమీర్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు పొందినటువంటి గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా లక్షపేట మున్సిపల్ మరియు లక్షపేట మండల్ నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మా పింగళి రమేష్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి రాజీవ్ గాంధీ దాదాపు 81 సంవత్సరం అయింది ఇవరికి పోయి. మరి ఈ సందర్భంగా మన లక్షపేటలో మున్సిపల్ ఏరియాలో ఈ ఒక కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి రేపు జరగబోయే ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి మన రాష్ట్రం నుంచి నివసినటువంటి రామకృష్ణ గారిని మరి అందరూ మద్దతు ఇచ్చి భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మేము లక్షట్పేట పట్టణంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం, జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇలా రాజీవ్ గాంధీ అంటే తన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఈ రాజకీయ పరంగా రాకుండా దేశ రక్షణ కోసం ఒక పైలట్ గా విమాన స్థితి నడిపేందుకు తాను ఎంచుకున్న మార్గం అది. తన తల్లి మరణాంతరం తాను రాజకీయంలోకి రావడం జరిగింది. 1984 సంవత్సరం 40 ఏళ్లకే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మన యువతకు ఓటు హక్కు చిన్న వయసులో కల్పించిన ప్రధాన వ్యక్తి అతనే. అదేవిధంగా తాను అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి భారతదేశ వాణిజ్య రంగాన్ని గాని, విమానాశ్రయ రంగాన్ని గాని, అదేవిధంగా టెక్నాలజీని గాని ఎంతో అభివృద్ధి చెందాడు. విద్య అనేది అందరికీ అవసరమని విద్యారంగంలో కూడా పలు మార్పులు తెచ్చి పలు కొత్త చట్టాలు ఏర్పరిచినటువంటి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఇలా తాను భారతదేశం కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఇలా గాంధీ కుటుంబం అంటే తన తల్లి చనిపోయింది, అదేవిధంగా తాను కూడా చనిపోయాడు. ఈ రోజు 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి మా వార్డు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలా భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఇలా భారతదేశాన్ని ఒక వన్నె తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఆనాడు టెక్నాలజీ వ్యవస్థను తీసుకువచ్చి మన భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానేత. అలాంటి నేత రాజీవ్ గాంధీ గారు ఈ రోజు మన ముందు లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆ చిన్న వయసులో పరిపాలిస్తుంటే అప్పుడు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఆనాడు తీసుకొచ్చిన టెక్నాలజీని కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క గ్రామానికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొచ్చి వారి ముందుకు తీసుకొచ్చినటువంటి మహానేత, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు కొంతమంది ఆనాడు ఏదైతే చెన్నైలో తమిళనాడులో తన దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల తేడాలైనప్పటికీ ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఇలా మా నాయకుడు చెప్పినట్టుగా దొంగ ఓట్లతోని ఆనాడు తీసుకొచ్చిన ఈ ఓటింగ్ ఈవీఎంల పద్ధతి తీసుకొచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వమే. అయినప్పటికీ దాంట్లో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. ఇలా అది అన్యాయం అయిపోయి ఇలా ఓటింగ్ ని ఇలా మార్పు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దానిపైన ప్రణాళిక తీసుకురావాలని చెప్పి ఇలా కేంద్రంలో మా గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్ష్మీపేట మున్సిపాలిటీ మరియు మండల నాయకుల మధ్యలో మరి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 81 జయంతి సందర్భంగా మరి వివిధ మండలాల నుండి వార్డుల నుండి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మా జిల్లా ఉపాధ్యక్షుడు మరి ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారి ఏదైతే ప్రధానమంత్రి ఉండే ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి రాజకీయ పరంగా వారి వృత్తి వేరు, మరి ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి ప్రధానమంత్రి పీఠంపై పగ్గాలు తీసుకొని మరి బీద బడుగు వర్గాలకు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి టెలికాం డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి పరిశ్రమల మందమరి పట్టణంలోని 24 వార్డులో ఊరు మందమరిలోని రాళ్లవాగును ఆ గ్రామస్తులతో సందర్శించి రాళ్లవాగుపై వంతెన నిర్మించాలని స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వాసల సంపత్ మాట్లాడుతూ ఊరు మందమరి 24వ వార్డు మందమరి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ వర్షం పడిందంటే ఆ ఊరుతో పాటు మామిడిగూడెం, తెనుగుగూడెం, ధర్మారం, పెద్ద ధర్మారం 5 గ్రామాల ప్రజలు 12 కిలోమీటర్లు కాసిపేట బావి నుండి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు బడికి పోవాలన్నా, అనారోగ్యంతో హాస్పిటల్ పోవాలన్నా, మందమరి పట్టణానికి నిత్యావసర సరుకుల కోసం తెచ్చుకోవాలన్నా వివిధ పనులకు ఈ వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది. కావున తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున స్థానిక మంత్రి వివేక్ సింగరేణి నిధుల నుండి రాళ్లవాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్కే జయ, జూపాక సంధ్య, సామ నాగేష్, చట్టపల్లి రాజేష్, సత్యనారాయణ, పారుపల్లి శ్రీను, రమ, మమత, జ్యోతి గ్రామస్తులు, తిరుపతి శారద, నాగమణి, రమేష్ కిషన్, బాలరాజు, అఖిల తదితరులు పాల్గొన్నారు. 79 సంవత్సరాలు గడుస్తున్నా గానీ మరి మందమరి మండలం మరి ఈ ఊరు మందమరి గ్రామంలో మరి మందమరికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఈ ఊరు మందమరి గ్రామం, ఈ ఊరు మందమరి చెరువు దాటాలంటే ఇటు దీనికి 5 గ్రామాలు అనుసంధానమై ఉన్నాయి. పెద్దనపల్లి, మరి చిన్న పెద్దనపల్లి, మరి మామిడిగూడెం, వివిధ గ్రామాలు ఇటు అనుకొని ఉన్నాయి. మరి అక్కడ ప్రజలు ఈ వర్షాలు రావడం వల్ల మరి హాస్పిటల్కి వెళ్ళాలన్న ఇబ్బంది, స్కూళ్ళకు పిల్లలు పోవాలన్న ఇబ్బంది, మరి ఏ నిత్యావసర వస్తువులు తెచ్చుకుందామని కానీ చాలా ఇబ్బంది పడవలసిన అవసరం. పిల్లలను బడికి పంపించాలంటే భుజాల మీద ఎక్కించుకొని మరి ఇటు వచ్చి పడగొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కవిత మరి ఇక్కడ షేర్ నిధులను తీసుకుపోయి మరి నిజామాబాద్లో రోడ్లు వేసుకున్న సంఘటనలను మనం చూసినాం. మరి ఇక్కడ 5 కిలోమీటర్లు లేదు మరి సింగరేణి లోపల, మరి ఇక్కడ ఈ బ్రిడ్జిని ఎందుకు నిర్మిస్తలేరు అనేది మేము అధికారులను అడుగుతున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకులను అడుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇక్కడ దాదాపుగా 5 గ్రామాల ప్రజలు మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. కావున వివేక్ గారు, స్థానిక మంత్రి గారు మరి గత సంవత్సరంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని కట్టాలని స్థానిక మరి ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ నుండి కూడా మరి దీని మీద బ్రిడ్జి నిర్మించబోతే మాత్రం రానున్న రోజుల్లో అయ్యా వివేక్ గారు, మాకు మీరు డిసెంబర్ వరకు బ్రిడ్జి శాంక్షన్ చేస్తామన్నారు. ఇంతవరకైతే మాకు చేయలేదు. మా పిల్లలు, మా గొడ్డు గోద మాకు ఎప్పుడైనా ఇబ్బందే. ఈ వర్షాకాలం వస్తే డిసెంబర్ వరకు చేస్తామన్నారు. డిసెంబర్కి ఇంకో 2 నెలలు అయితే వస్తుంది. ఇంతవరకు ఇల్లు ఓపెన్ చేసింది లేదు, వచ్చింది లేదు. గెలిచినాక వాడకొచ్చి తిరుగుతామన్నారు. ఇంతవరకు తిరగలేదు. మాకు ఇచ్చిన మాయమి ఇచ్చిన ఇంతవరకు మాకు చేయలేదు. మీకు దండమే పెడతాం, చేయమంటే మాకు బ్రిడ్జి చేయండి సార్. ఈ వివేక్ గారికి, మన రేవంత్ రెడ్డికి మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు బ్రిడ్జి కావాలి. మా ఉన్న పోరగాళ్ళు అందరూ వెళ్ళిపోతాను, ఎదిగిన వాళ్ళందరూ మా ఊరును మొత్తం. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం అందెల్లి బట్టుపెల్లి మధ్యలో ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో పూర్తిగా బురదగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే స్కూల్ పిల్లలు మరియు
బట్టుపల్లి గ్రామస్తులు సైతం రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నాలు రాస్తారోకో నిర్వహించారు. ఈ విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవ తీసుకొని రహదారి మరమ్మతులు పనులకు చేపట్టాలని ఆదేశించడంతో రంగంలోకి మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు చేరుకొని జేసీబీల సహాయంతో మొరం తెప్పించి మరమ్మతుల పనులు చేపట్టారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల క్షేమమే కర్తవ్యంగా భావిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశంలో యువతకు ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగిందని, 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించాలని, ఐటీ రంగంలో పురోభివృద్ధిని సాధించడం జరిగిందని అన్నారు. ఆయన స్ఫూర్తితో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి జయంతిని ఈరోజు మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో చేసుకోవడం జరిగింది. ఏదైతే రాజీవ్ మన దేశానికి ఎన్నెల్లని సేవలు చేసిన గొప్ప నాయకుడు, అలాగే ఇందిరమ్మ స్ఫూర్తితో ఈ దేశంలో పేద ప్రజలు ఉండద్దనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాగే మనకు 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారే. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అతని సేవలు అంకితం చేసిండు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలి. అలాగే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు భయపడకుండా ఉగ్రవాదుల దాడిలో మరణించినా కూడా, తండ్రి మరణించినా కూడా కొడుకు రాహుల్ గాంధీ గారు భయపడకుండా ఈ దేశాన్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని రాజీవ్ చౌక్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ పదవీ కాలంలో దేశంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఐటీ రంగాన్ని ఆనాడే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమ రక్షణ కోసమే కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, గోపురాజ్యం, పుల్లూరి కళ్యాణ్, బత్తుల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణపూర్ రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆనాడు రాజీవ్ గాంధీ యువత 22 సంవత్సరాలకు ఓటు హక్కు ఉంటే 18 సంవత్సరాలకే కుదించడం జరిగింది. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యం కలిగించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఐటీ రంగాన్ని కూడా పరిచయం చేసి లక్షల మంది ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. ఆయన ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. అది చూస్తే పక్కన పెడితే రామకృష్ణపూర్లో
ఏదైతే 6 గ్యారంటీ పథకాల్లో అందులో నిజంగా చెప్పకుండా చేయడం ఏంటంటే సన్న బియ్యంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ రేషన్ కార్డు 15 సంవత్సరాలకు వెళ్ళి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతుంటే అందరికీ అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని అందరూ రానున్న రోజుల్లో మన స్థానిక ఎలక్షన్ ఉంది, ఎలక్షన్లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 81వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల రాజీవ్ చౌక్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలతో పాటు వారి జయంతిని పురస్కరించుకొని కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి ఆశయాలు కొనసాగించడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఘనతలు తప్ప కొత్తగా చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ఉపాధి చట్టాన్ని గ్రామీణ ఏదైతే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చేసి ఇవాళ గ్రామ స్థాయి నుండి నాయకత్వాన్ని పెంపొందించాలని చెప్పేసి పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చి ఆ రోజు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇచ్చే విధంగా పల్లెలే పట్టణాలుగా అభివృద్ధి చెందే విషయంగా ఆ రోజు నిధులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇవాళ అభివృద్ధి దిశలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు పోతున్నాం. అదేవిధంగా గత 2 రోజుల కింద జరిగినటువంటి వానల లోపల భారీ నష్టం జరిగింది. ఈ ప్రాంతంలో రోడ్లు కానీ కలవట్లు కానీ కొన్ని మునిగిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాని మీద ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక దృష్టి సారించి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించి అదేవిధంగా దానికోసం ఒక ప్రణాళిక రూపుదిద్దుకొని మంత్రిగా తీసుకోవడం జరిగింది. అదేకాక ఇలా మేము ఒకటే అడుగుతున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, ఇలా దక్షిణ భారతదేశానికి 8 లక్షల టన్నుల యూరియా రావాల్సింది ఉండే కేవలం 4 లక్షల రూపాయల యూరియానే 4 లక్షల టన్నుల యూరియానే ఇచ్చి ఈ ప్రాంత రైతులను దెబ్బతీసే విధంగా కుట్ర పన్నుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ బాధిత ప్రాంతమైనటువంటి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యాలకు గురైనటువంటి ఎందరో పేదవాళ్ళు బీదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. ఆ అందజేసేటువంటి ఆరోగ్యశ్రీకి అందుబాటులో లేక సొంత ఖర్చులతోని ఎవరైతే వైద్యం చేయించుకుంటారో వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి వారి మెడికల్ రిపోర్టు పంపితే అక్కడ ఉన్నటువంటి అమౌంట్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కును ఈరోజు గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశానుసారం అందజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని తైత్ర సిద్ధాంత ప్రబోధ సేవా సమితి లక్షట్పేట శాఖ ఆధ్వర్యంలో పాటిబండ్ల శ్రీరామూర్తి హనుమాన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 6వ రోజు శ్రీకృష్ణ విగ్రహంతో పట్టణంలో పలు వీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీకృష్ణుని గురించి భగవద్గీతను గురించి అందరికీ తెలియాలన్నది ముఖ్య ఉద్దేశము. స్వామివారు హిందూ మతంలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇంతకుముందు అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం లాగా హిందూ మతంలో ద్వైత సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో 3 ఆత్మల గురించి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని భగవద్గీతలో 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తెలియజేసిండు. కానీ ఇప్పటి వరకు ఎవరూ దాన్ని గ్రహించలేకపోయారు. స్వామి
స్వామివారి మాసం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు దాన్ని బయటకు తీసి మొత్తం 3 ఆత్మలు ఉన్నాయి. ప్రతి మనిషి శరీరంలో, ప్రతి జీవరాశి శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయి. ఆ 3 ఆత్మల గురించి తెలుసుకుంటేనే మోక్షం పొందే అవకాశం ఉంది అని చెప్పేసి శాస్త్రబద్ధంగా, సత్యబద్ధంగా భగవద్గీతతో పాటుగా 100 అనుబంధ గ్రంథాలను రచించడం జరిగినది. ఇది హిందూ మతానికే ఒక గొప్ప సూచికలాగా ఉంది. కృష్ణుని ఊరేగింపు వలన ఏం జరుగుతుందంటే అందరికీ కృష్ణుని యొక్క గొప్పతనము, భగవద్గీత యొక్క గొప్పతనం తెలియాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పల్లకిలో భుజాలపై తీసుకెళ్లడం జరుగుతుంది. లక్షట్పేట పురవీధులలో అంగడి బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి పాత బస్టాండ్ మీదుగా గర్ల్స్ స్కూల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఐబీ గాంధీ చౌక్ మీదుగా అంకతివాడ నుండి తిరిగి కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ప్రతిమను జాగ్రత్తగా పెట్టుకొని ఊరేగించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం. అందరికీ భగవద్గీత గురించి తెలియాలి అంటే భగవద్గీత ప్రతి మనిషిలోకి, ప్రతి ఇందులోకి వెళ్ళాలనేది స్వామివారి ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి. అందులో ప్రశ్నలేని జవాబుగా ఉన్న భగవద్గీత, త్రైత సిద్ధాంత భగవద్గీత. ఎన్నో అపోహలు, ఎన్నో వస్తున్నాయి, కానీ వాటన్నింటినీ ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. మీరు చదివి నిర్ణయానికి రండి. రైతు సిద్ధాంత భగవద్గీత చిన్న పిల్లోడు చదివినా కూడా అర్థమయ్యేటట్టు సరళమైన భాషలో, వాడుక భాషలో రాయడం జరిగింది. దాని గొప్పతనం చదివితేనే తెలుస్తుంది. చదివే ప్రయత్నం కనీసం చేయండి. కృష్ణాష్టమి వేడుకలు 16వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. 5 రోజులు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని 5వ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరము ఊరేగించడం జరుగుతుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి చౌరస్తా, మళ్ళీ అటు సైడ్ అన్ని భక్తి శ్రద్ధలతో, మేళ తాళాలతో, అందర్లతో, గోలలతో స్వామిని ఆరాధించుకుంటూ ఊరేగించడం ఈరోజు జరుగుతుంది. అందునిమిత్తమై మేము ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ భోజనం చేసిన తర్వాత మనకి పూజా కార్యక్రమం తోటి మొదలయ్యి ఊరేగింపుతోటి ముగుస్తుంది. ఈరోజు శ్రీకృష్ణుని ఊరేగింపు అనేది ఈ పట్టణంలో జరుపుకోవడంలో ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అంటే ఇది స్వామివారు ఏదైతే ఉన్నారో శ్రీకృష్ణ వారు ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప వెలుగు, ఆ వెలుగు ప్రకారము మనకి ఏదైతే భగవద్గీత ఇచ్చారో భగవద్గీత ప్రకారం చేస్తారో దానికి సంబంధించినంత వరకు అందరికి తెలియాలని చెప్పి మరి అంతే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ముంపు ప్రమాదంలో మంచిర్యాల పట్టణ గోదావరి తీర ప్రాంత కాలనీలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. నేర సంఘటనలో నిందితులను, సాక్ష్యాధారాలను సేకరించేందుకే మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. లక్షట్పేట, రామకృష్ణపూర్, మందమరి పట్టణాలలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.